హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్. పెళ్లి కాకముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీలీల. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు కూడా శ్రీలీలకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు వచ్చింది, ఎంత తక్కువ సమయంలో ఎంత మంచి స్టార్ కింద ఎదిగింది. తన డ్యాన్సులతో, తన నటనతో, తన యాక్టింగ్తో తనకంటూ కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని, ముఖ్యంగా కొంతమంది ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా పుష్ప 2లో వచ్చిన దెబ్బలు పడతాయిరో అనే సాంగ్ కానీ, లేదనంటే గుంటూరు కారంలో వచ్చిన కుర్చీని మడత పెట్టి అనే సాంగ్లో ముఖ్యంగా చాలా బాగా ఫేమస్ అవ్వడం జరిగింది. ఇంకా చాలా సినిమాల్లో కూడా తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని చాలా తక్కువ సమయంలోనే ముందు ఒక సాధారణ మిడిల్ క్లాస్ నుంచి కూడా ఈరోజు ఒక స్టార్ హీరోయిన్‌గా ఎదిగి తనకంటూ కూడా ఏదైతే ఒక వృత్తి ఉందో, ఒక డాక్టర్ వృత్తి ఏదైతే ఉందో అది చేసుకుంటూ కూడా ఇటు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కూడా వచ్చిన ప్రతి పాత్రని కూడా యాక్సెప్ట్ చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్, ఒక తెలుగు హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం శ్రీలీల. మరి ఇప్పుడు తాజాగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఒకటే వార్త వైరల్ అవుతుంది. అది ఏంటి అనంటే పెళ్లి కాకముందే శ్రీలీల ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యింది అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు పూర్తి వివరాల్లోకెళ్తే గతంలో శ్రీలీల ఒక అనాథాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు వికలాంగుల పిల్లలను చూసి వాళ్ళని దత్తత తీసుకోవడం జరిగింది. గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల్ని వాళ్ళ పరిస్థితి చూసి అక్కడ చలించిపోయి వెంటనే కూడా జీవితాంతం కూడా వాళ్ళు పెరిగి పెద్దయ్యి వాళ్ళకన్నీ కూడా తానయ్యే విధంగా తల్లి, తండ్రి తానయ్యే విధంగా ఈరోజు శ్రీలీల అయితే దత్తత తీసుకొని వాళ్ళకి బాధ్యత తీసుకుంది. ఇది చాలా గొప్ప విషయం అని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే శ్రీలీల ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గాని, తమిళ్ ఇండస్ట్రీలో కానీ, కన్నడ ఇండస్ట్రీలో కానీ, ముఖ్యంగా బాలీవుడ్‌లో కూడా తనకంటూ కూడా గుర్తింపు తెచ్చుకునే విధంగా చాలా సినిమాలతో చాలా బిజీగా ఉంది. కానీ ఇటువంటి సందర్భంలో తను ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత పీక్ టైమ్‌లో కనీసం తనకి ఒక గంట కూడా తీరిక లేని సమయంలో ఇద్దరు వికలాంగుల పిల్లల్ని దత్తత తీసుకోవడం, వాళ్ళ పూర్తి బాధ్యతలన్నీ కూడా తనే చూసుకోవడం, దగ్గరుండి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళతో తను ముచ్చటించడం గానీ, ఆడించడం గానీ, వాళ్ళకి తినిపించడం గానీ, ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయమైనటట్టు సోషల్ మీడియా అంతా కూడా శ్రీలీల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తనని ప్రశంసించడం అయితే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అభిమానులందరూ కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తనకున్న బిజీ షెడ్యూల్ ఏదైతే ఉందో అటువంటి పరిస్థితుల్లో ఇటు డాక్టర్‌గా పనిచేస్తూ, ఇటు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కూడా హీరోయిన్ క్యారెక్టర్‌లు చేస్తూ కూడా మంచి బిజీ షెడ్యూల్‌లో కూడా తనకు ఏదైతే ఒక జాలి, మానవత్వం, దయాగుణం ఏదైతే ఉందో అవన్నీ కూడా తను ఆ పిల్లల దగ్గర చూసే విధంగా, ముఖ్యంగా పెళ్లి కాకముందే కూడా ఇద్దరు వికలాంగుల పిల్లల్ని దత్తత తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నెటిజన్లందరూ కూడా కామెంట్లు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే శ్రీలీల చేసిన పనికైతే మాత్రం అభిమానులందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. పొగడ్తలతో ముంచెత్తడం అయితే జరుగుతుంది.